హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాం. దీనికి ముందుగా ఏం చేయాలో చెప్తానండి. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని తీసుకోండి. ఇది 1 కిలో రొయ్యలండి. దీన్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కున్నానండి. నేను 2 కిలోలు తీసుకుంటే 1 కిలో వచ్చిందండి రొయ్యలు. మరీ పెద్దవి కావు, మరీ చిన్నవి కాదండి, మీడియం సైజు రొయ్యలండి. దీనికి తగినంత సాల్ట్ వేసుకోండి. రొయ్యలకి తగినంత సాల్ట్ వేసుకోండి. కారం మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. నేను మా టేస్ట్కి తగినంత కారం వేసానండి. 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. తర్వాత గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ మసాలాలన్నీ బాగా రొయ్యలకి పట్టాలండి. తర్వాత 2.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోండి. నేను చేసినట్టే చేసుకున్నారంటే మీకు రొయ్యల దమ్ బిర్యానీ చాలా బాగా కుదురుతుందండి. 2.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నానండి. తర్వాత 1 చిన్న స్పూను పసుపు పొడి వేసుకోండి. ఇవన్నిటిని బాగా కలుపుకోవాలండి. అవన్నీ బాగా రొయ్యలకి బాగా పట్టాలి. ఉప్పు కారము మనం దీంట్లో వేసుకునిందే అండి. కారము ఉప్పు అవంతా బిర్యానీకి మొత్తానికి కావాల్సిన కారము ఉప్పు అంతా ఇప్పుడు వేసుకునిందే అండి. కాబట్టి ముందే చూసుకొని వేసుకోండి. తర్వాత పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి కలుపుకోండి. ఇదే అండి. ఇంకా మళ్ళీ రైస్లో వేసుకుంటాం కదండి, అది సపరేటు. ఇది ఫ్రాన్స్కి మాత్రం ఇట్లే వేసుకోవాలండి. దీంట్లో వేసిందే మనకి కర్రీకి సరిపోతుందండి. దమ్ బిర్యానీకి ఇవన్నీ వేసాం కదండి, ఈ జ్యూసే సరిపోతుందండి. పెరుగు దండిగా వేసుకోవాలండి. కనీసము ఈ 1 కిలో రొయ్యలకి 200 గ్రాములు పెరుగు వేసుకోవాలండి. 4 నిమ్మకాయలు పిండుకోవాలండి. చిన్న సైజు నిమ్మకాయలు 4 నిమ్మకాయలు పిండుకోండి. ఇదంతా బాగా కలిపేసి ఈ పెరుగు, ఈ నిమ్మకాయ, ఇవి కారాలు ఉప్పులు అంతా వేసాను కదండి, ఇవన్నీ బాగా కలిపేసి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో మ్యారినేషన్కి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టుకోవాలండి. చూడండి, నేను ఈ గ్లాస్తో 4 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కోసం పెనం పెట్టుకొని బ్రౌన్ ఆనియన్స్ వేయించుకుందామండి. బ్రౌన్ ఆనియన్స్ ఎంత వేస్తే దమ్ బిర్యానీ అంత బాగుంటుందండి. కాబట్టి బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగానే వేయించుకోవాలండి. చూడండి, బ్రౌన్ ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు తీసేద్దాం. ఇప్పుడు రైస్ ఉడకపెట్టుకోవడానికి నీళ్ళల్లో ఎసుట్లో ఏమేమి వేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఏలకులు, బిర్యానీ ఆకు, పట్ట, లవంగ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, అన్నీ బిర్యానీకి ఏవేవి వాడతామో మనము అవన్నీ వేసుకోవాలండి. నేను బాస్మతి రైస్తో చేస్తున్నానండి. దమ్ బిర్యానీ అంటే బాస్మతి రైస్తో చేస్తేనే బాగా కుదురుతుందండి. కాబట్టి దమ్ బిర్యానీ బాస్మతి రైస్తోనే చేసుకోండి. చూడండి, నేను వేస్తున్న ఈ మసాలా దినుసులన్నీ వేయండి. సాజీరా కానీ వేసుకోవాలండి. సాజీరా, పట్ట, లవంగ, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ అన్నీ వేసుకోవాలండి. తగినంత ఉప్పు, రైస్కి తగినంత ఉప్పు దీంట్లోనే వేసుకోవాలా. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలా, ఎందుకంటే రైసు పొడి పొడిగా రావాలంటే కొద్దిగా ఆయిల్ కానీ వేసుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకుంటే రైస్కి అల్లం వెల్లుల్లి టేస్ట్ తగులుతుందండి. పచ్చిమిర్చి వేసుకోవాలా, పుదీనా కొద్దిగా వేసుకోవాలా. వేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఫ్రాన్స్ ఎలా వేపుకోవాలో చూపిస్తానండి దమ్ బిర్యానీకి. ఫస్ట్ మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకుంటామో అదే గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిలు, కొద్దిగా నెయ్యి వేసి దాంట్లో హోల్ మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, పట్ట, లవంగ, సాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ అన్నీ వేసుకోవాలండి. అన్నీ వేసేసుకున్న తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదండి, అది మొత్తము ఈ బిర్యానీ పాట్లోకి వేసేసుకొని బాగా ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఆ నీళ్ళంతా వెళ్ళిపోయి ఆయిల్ బయట వచ్చేదాకా బాగా వేపుకోవాలండి. పచ్చివాసన అంతా పోయి ఫ్రాన్స్ బాగా 75% ఉడికిపోతుంది. చూడండి, ఇలాగా వాటర్ అంతా వెళ్ళిపోయి
ప్రాన్స్ బాగా ఉడికిపోయింది, ఆయిల్ బయట వస్తుందండి. ఇప్పుడు ఈ టైంలో మనము దమ్ బిర్యానీకి రైస్ ఉడకపెట్టుకొని ఆ రైస్ ఉడకబెట్టింది దీంట్లో వేసుకోవాలండి. చూడండి, నేను దమ్ బిర్యానీకి రైస్ ఉడకబెట్టేదానికి వాటర్ పెట్టేశానండి, ఎసురు పెట్టేశాను. అన్నీ ఉడుకుతున్నాయి. ఈ ఫ్లేవర్స్ అంతా ఆ వాటర్కి పట్టి తర్వాత మనం బియ్యం వేసినప్పుడు ఆ బియ్యానికి కానీ ఆ రైస్కి కానీ ఈ ఫ్లేవర్స్ అన్నీ, మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టుకుంటుందండి. చూడండి, ఎసురు తెల్లుతుంది. ఇప్పుడు మనము బాస్మతి రైసు వేసేసుకుందాం. నేను 4 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 1 కిలో రొయ్యలకి 4 గ్లాసులు బియ్యం అంటే 1 కేజీ బియ్యం అండి. 1 కేజీ రొయ్యలకి 1 కేజీ బియ్యం. చూడండి, ఇట్లా 75% రైస్ ఉడికితే చాలండి, మొత్తం ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోంచి కర్రీ కొద్దిగా తీసేసి పక్కన పెట్టేసుకోవాలా. ఎందుకంటే మొత్తం అడుగులో వేసేసామంటే అడుగు కొంచెం పట్టే ఛాన్స్ ఉంటుందండి దమ్ బిర్యానీకి. కాబట్టి కొద్దిగా సైడ్కి తీసేసి మనం లేయర్గా వేస్తాం కదండి, దానిపైన వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు 75% రైస్ ఉడికింది కదండి, దాన్ని ఫస్ట్ లేయర్గా వేస్తున్నాను. సమానంగా ఫస్ట్ లేయర్గా వేసుకోవాలండి. చూడండి, ఇలా నేను వేసే విధంగా నీళ్ళన్నీ వంపుకొని ఇలా జల్లెడు గెంటి తీసుకొని ఇట్లా వేసుకోండి. ఇట్లా వేసుకొని సమానంగా చేసుకోవాలండి. రైస్ అంతా సమానంగా ఉండాలా, బిర్యానీ పాట్లో రైస్ అంతా సమానంగా ఉండాలండి. తర్వాత దీనిపైన మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ బ్రౌన్ ఆనియన్స్ అంతా వేసుకోవాలా. ఎంత బ్రౌన్ ఆనియన్స్ వేస్తే అంత జ్యూసీగా బాగుంటుందండి. ఇప్పుడు ముందుగానే మనం సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదండి, ఆ కర్రీ అంతా ఇప్పుడు కొద్దిగా పైన కొద్దిగా వేయండి. మళ్ళీ ఇంకొక లేయర్కి మళ్ళీ ఇంకొద్దిగా వేద్దురు. ఇప్పుడు కొద్దిగా వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఉడకబెట్టుకున్న అన్నం ఉంది కదండి, ఆ రైస్ని ఇప్పుడు మళ్ళీ వేసేయండి. పైన ఇంకొక లేయర్గా వేయండి. అది కానీ సమానంగా వచ్చేటట్టుగా వేసుకోండి. చూడండి, ఇట్లా నేను చూపిస్తున్న విధంగా సమానంగా రావాలండి. బిర్యానీ పాట్లో సమానంగా రావాలి. అప్పుడే రైస్ అంతా ఆ 25% రైస్ అంతా కానీ బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు రెండో లేయర్ కానీ బ్రౌన్ ఆనియన్స్, ప్రాన్స్ కర్రీ అంతా వేసుకోవాలండి. పైన కొద్దిగా పుదీనా వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. తర్వాత ఇది పాలు, ఫుడ్ కలర్ వేసానండి. మీకు స్కిప్ చేసేసి కలర్ వద్దనుకున్న వాళ్ళు కలర్ని స్కిప్ చేసేసి ఒత్త పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, బిర్యానీ టేస్ట్. ఇది వచ్చి మనము అన్నం ఉడకపెట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళు అండి, మసాలా నీళ్ళు, ఆ నీళ్ళు చుట్టూ పోసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఆ నీళ్ళు ఎందుకు పోసుకున్నామంటే ఇంకా 25% ఉంటుంది కదంటే అది ఉడకడానికి పోసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టుకొని దానిపైన ఏదన్నా బరువు పెట్టేసి దమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ పైన అలాగే 10 నిమిషాలు పెట్టండి స్టవ్ పైన. తర్వాత అడుగు పట్టేస్తుంది కదండి, ఎక్కువసేపు స్టవ్ పైన ఉంటే అడుగు పట్టేస్తుందండి. దానికోసం ఒక దోస పెనుము ఏదన్నా పెట్టేసి స్టవ్ కింద దానిపైన మనం బిర్యానీ పాట్ పెట్టుకొని ఉడికించుకుంటే కింద అడుగు అనేదే పట్టదండి, అడుగు మాడదు. మీరు డైరెక్ట్గా అట్లే పెట్టారంటే అడుగు మాడిపోతుంది. చూడండి, బిర్యానీ ఎంత బాగా వచ్చిందో, టేస్టీగా ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. నేను చేసిన విధంగానే చేసుకోండి. చూడండి, మీరు ట్రై చేసి చూడండి. ఈ వంటకాన్ని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.